So easy problem. Prove that sine inverse of 3 by 5 plus sine inverse of 5 by 13 equal to sine inverse of 56 by 65. ట్రై చేయండి మీరు. దీనికి ఒక రెఫరెన్స్ ఏంటి అంటే యూ హ్యావ్ టు యూజ్ ద డైరెక్ట్లీ ఫార్ములా. ఏ ఫార్మేట్ లో ఉంది ఇప్పుడు మీరు ఫస్ట్ తీసుకోవాల్సింది ఎల్హెచ్ఎస్ తీసుకోండి. Sine inverse of 3 by 5, sine inverse of 3 by 5 plus sine inverse of 5 by 13. ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్ ఈస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ sine inverse of x into root 1 minus y square plus y into root 1 minus x square. It is the formula. You have to remember must and shouldly. ఈ చాప్టర్లో 5 మార్క్స్ మనకి రావాలి అనుకుంటే 4 ఫార్ములాస్ కంపల్సరీగా గుర్తుండాలి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై, సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ వై. నేను అది మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సారీ, మీకు చూపిస్తా 4 ఫార్ములాస్. These are sin inverse x plus sin inverse y equal to sin inverse x into root 1 minus y square plus y into root 1 minus x square. నెక్స్ట్ అలానే సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ వై కి ఫార్ములా ఇక్కడ చూడండి 1 x ఇంటూ రూట్ 1 మైనస్ వై స్క్వేర్. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ కూడా మైనస్. ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ వై ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ 1 మైనస్ వై స్క్వేర్. అది వేసుకోవాలి. ఓకే, సో కాబట్టి సేమ్ అదే ఫార్ములా అప్లై చేస్తాం. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై, sin inverse x plus sin inverse y equal to sin inverse of root 1 minus y square plus root plus y into 1 minus x square. అదే సబ్స్టిట్యూట్ చేయండి. ఇదే ఫార్ములాలో x ప్లేస్ లో 3/5 సబ్స్టిట్యూట్ చేయండి, y ప్లేస్ లో 5/13 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో కాబట్టి సైన్ ఇన్వర్స్ ఆఫ్ వెరీ సింపుల్. సబ్స్టిట్యూట్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి, తర్వాత సింప్లిఫికేషన్ చేసుకోండి. ఎక్స్ అంటే 3/5 రూట్ 1 మైనస్ వై అంటే 5/13 హోల్ స్క్వేర్. బ్రాకెట్లు వేసేటప్పుడు రూట్ ని సింప్లిఫై చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా చేసుకుంటే సరిపోతుంది. ప్లస్ వై వచ్చేసరికి 5/13 ఇంటూ రూట్ 1 మైనస్ ఎక్స్ అంటే 3/5 అమ్మ. ఎక్స్ అంటే 3/5 హోల్ స్క్వేర్. రైట్, నెక్స్ట్ ఇంకా సింప్లిఫికేషన్ నార్మలే యాజ్ యూజువల్ గా. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 అలానే ఉంచి డైరెక్ట్ గా వేసేయచ్చు ఇక్కడ, బట్ సింప్లిఫికేషన్ చేద్దాం. 1 మైనస్ 5 స్క్వేర్ అంటే 25, 13 స్క్వేర్ అంటే ఇక్కడ 1 మైనస్ 25/13 స్క్వేర్ అంటే 169. 169 ప్లస్ 5/13 రూట్ ఆఫ్ 1 మైనస్ 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25. సింప్లిఫై చేయండి, టెల్ మీ ద ఆన్సర్. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 రూట్ ఎల్సిఎం 169, 169 మైనస్ 25 ప్లస్ 5/13 రూట్ 25, 25 మైనస్ 9. సో నెక్స్ట్ స్టెప్
సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 ఇంటూ 169 మైనస్ 25 అంటే 144 అనమాట. √144 అంటే ఎంతమ్మా? 12. 169 అంటే 13 ప్లస్ 5/13 ఇంటూ 25 - 9 అంటే 16. 16 అంటే 4/√25 అంటే 5 అనమాట. సో కాబట్టి సైన్ ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ మల్టిప్లై చేయండి. 3 12 36/5 13 65 ప్లస్ 5 4 20/5 13 65. ఎల్సిఎం వచ్చేసరికి సైన్ ఇన్వర్స్ ఆఫ్ 36 ప్లస్ 20 అంటే 56/65. అదే మనకు వచ్చేటువంటి ఆర్హెచ్ఎస్. Check that 56/65. So answer is correct. 56/65. సింపుల్ గా ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడమ్మా సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ √1 - y² ప్లస్ వై ఇంటూ √1 - x². అక్కడ నేనేం చేయమన్నానంటే ఎక్స్ ప్లేస్ లో 3/5 సబ్స్టిట్యూట్ చేయండి, వై ప్లేస్ లో 5/13 సబ్స్టిట్యూట్ చేయండి. రిమైనింగ్ సింప్లిఫికేషన్ జాగ్రత్తగా చేసుకోవాలి. ఎల్సిఎం కట్టేటప్పుడు కానీ, స్క్వేర్ రూట్లు వేసేటప్పుడు కానీ, బ్రాకెట్లు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మల్టిప్లికేషన్ చేస్తున్నామా, ఎడిషన్ చేస్తున్నామా, సబ్ట్రాక్షన్ చేస్తున్నామా అనేది చూసుకుని సింప్లిఫికేషన్ చేయాలి. ఓకే, అర్థమైందమ్మా? ఎవరికైనా ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కనుక అడగండి. అదర్వైజ్ వి విల్ గో ఫర్ ద నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయాలి. భవ్యశ్రీ, ప్లీజ్ రెస్పాండ్ వన్స్. భవ్యశ్రీ, సార్ అర్థమైందమ్మా నీకు? అర్థమవుతుంది సార్. ఓకే, ఓకే, రైట్. సార్ బ్రీఫ్ గా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఏంటది? బ్రీఫ్ గా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇదే సార్. ప్రాబ్లమా? అవును సార్. ఓకే, ఓకే, ఓకే. ఇంకో ప్రాబ్లం, ఓకే సార్. ఇంకొక ఇదే మోడల్ ఇంకో ప్రాబ్లం పెడతాను, దాన్ని అర్థం చేసుకో. ఓకే. ఓకేనా? ఓకే సార్. ఓకే, రైట్. Okay, remaining persons, all of you, note down next problem. That is sine inverse of, prove that sine inverse of 3/5. Next, plus sine inverse of 8/17. 8/17 equal to sine inverse of 77/85. Sine inverse of 77/85. మోడల్ అర్థమైన వాళ్ళు ప్రొసీడ్ అయిపోండి. అర్థం కాలేదు అనుకునేటువంటి వాళ్ళు నన్ను ఫాలో అవుతూ వినండి. ఓకే, ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకోండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 8/17. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు దిస్ వన్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 8/17. ఓకే, మీకు ఫార్ములా ఇదే ఫార్మెట్ లో ఉంది. ఇందాకే చెప్పాను, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ఈక్వల్ టు ఫార్ములా ఇందాక రాసిందే, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ √1 - y² ప్లస్ వై ఇంటూ √1 - x². ఈ ఫార్ములా తెలుసు కదమ్మా భవ్యశ్రీ? సార్ ఫార్ములా తెలుసు కదా, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ √1 - y² ప్లస్ వై ఇంటూ √1 - x². ఫార్ములా తెలుసా లేదా అది? లేదు సార్ తెలీదు. ఓకే, నోట్ చేసుకో, ఈ ఫార్ములా నోట్ చేసుకో ఫస్ట్.
Sin inverse x ఓకే plus సార్. sin inverse y equal to sin inverse of x into root 1 minus y square plus y into root 1 minus x square. ఇప్పుడు ఇక్కడ x అంటే 3/5, y అంటే 8/17 సబ్స్టిట్యూట్ చేయండి. ఇదే ఫార్ములా. చెప్పమ్మా. సైన్ ఇన్వర్స్ ఆఫ్ x అంటే ఎంత? ఇక్కడ ఈ x అంటే ఎంత? రెస్పాండ్ అవ్వాలి. x అంటే 3/5 ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ y అంటే ఎంతమ్మా? 8 బై 8 బై 8 బై 7 ఎయిట్ బై 17. సెవెంటీన్ 8/17 మొత్తానికి హోల్ స్క్వేర్ ఉండాలి, y స్క్వేర్ కాబట్టి. ప్లస్ y, y అంటే 8/17 ఇంటూ రూట్ 1 మైనస్ x అంటే ఎంతమ్మా చెప్పు? 3/5 హోల్ స్క్వేర్. 3/5. 3/5 మొత్తానికి స్క్వేర్ ఉండాలి. నౌ బ్రాకెట్ క్లోజ్. సో ఇంకా రిమైనింగ్ మనం సింప్లిఫికేషన్ చేసుకోవాలి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 అలానే ఉంచి రూట్ లో 1 మైనస్ 8 స్క్వేర్ అంటే ఎంత? 64. 17 స్క్వేర్ అంటే ఎంత? 289. 289. వెరీ గుడ్. 289 ప్లస్ 8/17 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 3 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 9. 9. 5 స్క్వేర్ అంటే 25. 25. సో ఇప్పుడు రూట్స్ లో ఉన్న వాటికి ఎల్సిఎం చేసుకో. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 రూట్ ఎల్సిఎం ఏమవుతుంది దీనికి? తెలుసా తెలీదా? మీరు ప్రొసీడ్ అయిపోండి, పాతాలు ప్రొసీడ్ అయిపోండి. 289. 289. 289 అనేది ఎల్సిఎం. ఎల్సిఎం తెలియకపోతే ఎల్సిఎం ప్రాక్టీస్ చేయండి, తెలుసుకోండి ఎల్సిఎం ఎలా కట్టాలి అనేది. ఫండమెంటల్ అది. ఎల్సిఎం నాకు తెలిసి 6th 7th రేంజ్లోనే మనకి, 6th క్లాస్ 7th క్లాస్ రేంజ్లోనే మనకు వచ్చేసి ఉండాలి. తెలియకపోతే తెలుసుకోండి, ప్రాబ్లం లేదు. డినామినేటర్లో ఏదైతే ఉందో అది ఎల్సిఎం. ఇక్కడ 289 ఈ 1తో మల్టిప్లై చేయాలి. సో కాబట్టి 289 మైనస్ ఇక్కడ ఎంత ఉన్నట్టు 1 అన్నట్టు 1 ఇంటూ 64 అంటే 64 ఉంటుంది. ప్లస్ 8/17 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ ఎల్సిఎం ఎంతో చెప్పమ్మా ఇప్పుడు భవ్యశ్రీ? 25 సార్. 25. నెక్స్ట్ 25 మైనస్ 9 అంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. రైట్. నెక్స్ట్ దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేయడమే. సో దట్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 రూట్ 289 మైనస్ 64 ఎంత? 289 మైనస్ 64 225. 225. 225 by 289. Next similarly 8/17 into 25 minus 9 అంటే 16/25. సో ఆ రూట్స్ ని తీసేసుకోండి. ఇంకా రూట్స్ ని తీసేసుకుంటే మనకి మిగిలేది సైన్ ఇన్వర్స్ ఆఫ్. స్టెప్స్ పెరిగినా పర్వాలా, ప్రాబ్లం లేదు బిగినింగ్ లో. ఓకే. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 రూట్ 225 అంటే 15, రూట్ 289 అంటే 17. ఓకే. సో ప్లస్ 8/17 ఇంటూ రూట్ 16 అంటే 4 బై రూట్ 25 అంటే 5. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/15 45 by 5/17 50 plus 85 sir. 35 85. 85 sir. 85 plus 8 4s 32 by 17 into 5 అంటే 85. So what is the answer? Sin inverse of 45 LCM ఏమవుతుంది? 85.
సో 45 ప్లస్ 32 అంటే డైరెక్ట్గా వస్తే మళ్ళీ కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో దట్ ఈస్ 45 ప్లస్ 32. 45 plus 32 that equal to sine inverse of 77 by 85. 77 by 85. సో ఇది ప్రొసీజర్. సో జస్ట్ నేను ఏం చేశాను, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఫార్ములా అప్లై చేసి దాంట్లో ఎక్స్ వై వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది అంతే. నౌ క్లియర్ అమ్మా? భవ్య ప్లీజ్ రెస్పాండ్ వన్స్. సార్ అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది సార్. ఓకే, రైట్. నెక్స్ట్ విల్ గో ఫర్ నెక్స్ట్ మోడల్. మోడల్ మారుస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ మోడల్, నెక్స్ట్ ప్రాబ్లం ఇది చెప్పి ఆపేస్తా. ప్రూవ్ దట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 7/25 ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 253/325. 253/325. ట్రై చేయండి, ఏ ఫార్ములా అప్లై చేస్తారో చెప్పండి. ఎల్హెచ్ఎస్ సైడ్ ఏమో సైన్ ఇన్వర్స్లు ఉన్నాయమ్మా, ఆర్హెచ్ఎస్ సైడ్ కాస్ ఇన్వర్స్లు ఉన్నాయి. కాబట్టి ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఏం చేయాలి అంటే సైన్ ఇన్వర్స్ 5/13ని కాస్ ఇన్వర్స్ లోకి కన్వర్ట్ చేయండి. సైన్ ఇన్వర్స్ 5/13ని కాస్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం, అలానే ఓకే చూడమ్మా, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13ని కాస్ ఇన్వర్స్ లో కన్వర్ట్ చేయాలి. అలానే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 7/25ని కూడా కాస్ ఇన్వర్స్ లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా చేస్తాము, ఫస్ట్ దీనికి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకుంటే ఇది తీటా అనుకుంటే ఇదేంటి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13 ఈక్వల్ టు తీటా. సో దీని నుంచి సైన్ తీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, సైన్ తీటా ఈక్వల్ టు ఏమవుతుంది, 5/13. సో కాబట్టి సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ థీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి, ఆపోజిట్ సైడ్ వచ్చేసరికి 5, హైపోటెన్యూస్ 13. వాట్ అబౌట్ ఎడ్జసెంట్ సైడ్? 12 సార్. ఎడ్జసెంట్ సైడ్ 12. ఓకే, సో దీని నుండి ఇప్పుడు కాస్ థీటా ఈక్వల్ టు ఏం రాయొచ్చు, కాస్ అంటే ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. వెరీ గుడ్. సో 12/13. 12/13 సార్. 12/13. Then we can write it as theta equal to cos inverse of 12/13. అంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి
సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13 ప్లేస్లో కాస్ ఇన్వర్స్ ఆఫ్ 5/13 రాసుకోండి, 12/13 రాసుకోండి. ఓకే, అలానే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 7/25 దీనికోసం ఏం చేస్తారు అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. అగైన్ దీనికి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. వినపడుతుందా? మన వాయిస్ వినపడుతుందా? రెస్పాండ్ ఎనీవన్? వాయిస్ వినపడుతుందమ్మా? ఎస్ సార్. ఓకే, రైట్. కాల్ వచ్చింది, దానివల్ల నెట్ ప్రాబ్లం వచ్చింది. ఓకే, సో తీటా అనుకుంటే దీన్ని సైన్ ఇన్వర్స్ 7/25, దీన్ని తీటా అనుకుంటే సైన్ తీటా ఈక్వల్ టు ఏమవుతుంది? 7/25 అమ్మ, 7/25. సో సైన్ తీటా ఈక్వల్ 7/25 అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ 7, హైపోటెన్యూస్ 25. వాట్ అబౌట్ ఎడ్జసెంట్ సైడ్? 24. 24. ప్రీవియస్ గా మనం చేసాం అది 24. సో ఇప్పుడు దీని నుండి కాస్ థీటా ఏం రాయొచ్చు? కాస్ థీటా ఈక్వల్ టు ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై 24/25. అడ్జసెంట్ 24, 24. హైపోటెన్యూస్ 20. 24. సో థీటా ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఇప్పుడు? కాస్ ఇన్వర్స్ ఆఫ్ 24/25 చేయాలి. సో ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 7/25 బదులు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 24/25 వేయండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫైనల్గా ఎల్హెచ్ఎస్ వచ్చేసరికి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు వీ కెన్ రైట్ ఇట్ యాజ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 7/25. ఇది ఎల్హెచ్ఎస్. కానీ నీకు ప్రూవ్ చేయమన్నటువంటి ఆర్హెచ్ఎస్ ఏముంది? రైట్ సైడ్ 253/325 ఉంది. సో కాబట్టి కాస్ ఇన్వర్స్ ఆఫ్, సో కాస్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి మనం వీటిని కన్వర్ట్ చేసాం. సో ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13 ప్లేస్లో మనం కాస్ ఇన్వర్స్ ఆఫ్ 12/13 రాసుకోవాలి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 12/13 అనేది రాసుకోవాలి. ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 7/25 బదులు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 24/25 అనేది రాసుకోవాలి. ఇప్పుడు ఏ ఫార్మేట్లోకి వచ్చింది? కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ వై ఫార్మేట్లోకి వచ్చింది. ఓకే, కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ వై. వాట్ ఈస్ ద ఫార్ములా? కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ వై ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? ఎనీబడి టెల్ మీ. కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ వై ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ xy minus √1 minus x square 1 minus x square into √1 minus y square. ఇప్పుడు x ప్లేస్ లో 12/13 సబ్స్టిట్యూట్ చేయండి, y ప్లేస్ లో 24/25 సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ యూ గెట్ ద ఫైనల్ ఆన్సర్. సింప్లిఫై చేసుకోండి. x ప్లేస్ లో x ఈక్వల్ టు 12/13, y ప్లేస్ లో 24/25 సబ్స్టిట్యూట్ చేయటమే. వి విల్ గెట్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇది మోడల్ అండి. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఇది ప్రాబ్లం మీరు చేయండి. నేను కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మీకు, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను. అవి ప్రాక్టీస్ చేయండి. దాంట్లో ఏదైనా డౌట్ ఉన్నా కానీ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సెషన్ని క్లోజ్ చేస్తున్నాను. అక్షయ, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? No, sir. No doubt, sir. సమన్విత? No, sir. ఓకే, ఓకే. చైతన్య?